మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పురాతన కాలంలో విలువిద్యకు చాలా ప్రాధాన్యత అనేది ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ విలువిద్యకు సంబంధించి చాలా అంతరించిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విలువిద్యకు సంబంధించి మాట్లాడుకుంటే మన భారతీయ సంస్కృతిలో చాలా ప్రాధాన్యతగా నిలిచిన ప్రతి ఒక్క దాంట్లో మన భారతీయులు ముందులో ఉన్నారు. సో దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ రాజారాం స్టేడియంలో ఉచిత విలువిద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ నిజామాబాద్కి సంబంధించిన ప్రజలు. సో శిక్షణకి సంబంధించి ఎట్లా ఉన్నాయి, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచి బాలబాలికలు వస్తున్నారు అనే దానిపైన మాట్లాడడానికి మనకి ట్రైనర్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, అంటే నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి విద్యను అందించడం అనేది చాలా గొప్పతనం. సో దీని గురించి ఎక్కడి నుంచి వస్తున్నారు పిల్లలు? నా పేరు మద్దుల మురళి. నేను జాతీయ స్థాయి క్రీడాకారుణ్ణి. మన నిజామాబాద్ జిల్లాలో రాజారాం స్టేడియంలో ఖేలో ఇండియా శిక్షణ శిబిరానికి ఆర్చరీ కోచ్ని. మరి మా దగ్గర 31 మెంబర్స్ స్టూడెంట్స్ ఆర్చర్స్ ఉన్నారు. మరి వారికి నేను శిక్షణ ఉదయం 6:30 నుంచి 9 వరకు, సాయంత్రము 4:30 నుంచి 6 గంటల వరకు వారికి శిక్షణ ఇవ్వబడును. మరి నా యొక్క స్టూడెంట్స్ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఆడినారు. గుజరాత్, పంజాబ్, మళ్ళీ ఇతరత్ర రాష్ట్ర స్థాయిలో కూడా అనేక పథకాలు సాధించారు. మరి అంతేకాకుండా ఇది విలువిద్య చాలా విలువైన విద్య. మరి ఇది కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేసేలో టార్గెట్ బోర్డులు కానీ, ఎక్విప్మెంట్, విలువిద్య సామాగ్రి, బాణాలు కానీ, యాజ్ ఎ కోచ్ నన్ను కానీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నియమించింది. దీన్ని మన నిజామాబాద్ ప్రజలు, యువకులు, బాలబాలికలు అందరూ వినియోగించుకోవాలని నా యొక్క మనవి. ఏదైతే అంటే విలువిద్యకి సంబంధించి మాట్లాడుకుంటే చాలా నైపుణ్యం ఉండాలి. ఏదైతే కంటి చూపుకి సంబంధించి కూడా చాలా మంచి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో మీ పిల్లలకు మీరు ఎక్కడికైతే వస్తున్నారో వాళ్ళకి ఏం చెప్తా ఉన్నారు? వారికి కంటి చూపుతో పాటు కంటి చూపు మెయిన్ అత్యవసరమే. దానితో పాటు ఫస్ట్ వాళ్ళకు నేను సాధించాలన్న ఒక తపనతోటి వస్తే విలువిద్య తొందరగా వస్తుంది. సో అంటే శిక్షణకి సంబంధించి చాలామంది ఇక్కడికి వస్తున్నారు. దాదాపు 30 నుంచి 32 మంది స్టూడెంట్స్ కూడా మీ దగ్గరికి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చే పరిస్థితి ఉంది? వాళ్ళకి మెయిన్గా ఎలా మోటివ్ చేస్తున్నారు? ఎస్, మన అక్కడ చివరి భాగంలో రాజారాం స్టేడియం అంత దూరంలో ఉన్నాం, కానీ ఇక్కడ గంగాస్థాన్ 2 నుంచి కానీ, అక్కడ వినాయక్ నగర్ నుంచి కానీ, ఇక్కడ అరసపల్లి నుండి కానీ, నిజామాబాద్ నలుమూలల నుంచి దాదాపు నిజామాబాద్ సెంటర్ పాయింట్ మా స్టేడియంకి ఒక్కొక్క పిల్లోడు 12 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు. ఒక్కొక్క పిల్లాడు డిచ్చిపల్లి నుండి డైలీ వస్తాడు. ఎంత ఇంట్రెస్ట్ అది! ఇంట్రెస్ట్ ఇక్కడ ఆర్చరీ రావాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే ఆర్చరీ వస్తుంది. సో అంటే విలువిద్య అనగానే చాలామంది ఏమనుకుంటారు అంటే భయపడిపోతారు. అంటే మనం సరైన టార్గెట్ని కొట్టలేకపోతుంటాం అని చెప్పేసి కూడా చాలామంది భయపడుతుంటారు. సో దీని గురించి ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేస్తే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది? దీనికి బేసిక్ ఏంటంటే, మేము మా దగ్గర రబ్బర్ ట్రైనింగ్ అవన్నీ బేసిక్ ట్రిప్స్ ఉంటాయి. అవి ఒక నెల 1 మంత్ 2 మంత్స్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకు విల్లంబులు, బో అండ్ యారో ఇస్తాం. గవర్నమెంట్ ఎవరైతే మాకు ప్రొవైడ్ చేసిందో అది విల్లంబులు మేము వాళ్ళకి ఇస్తాం. దాని ద్వారా వాళ్ళ టార్గెట్ని రీచ్ అవ్వడానికి తొందర అవకాశాలు ఉంటాయి. అంటే ఈ విలువిద్యను నేర్చుకుంటారు, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ తర్వాత ఏం చేయాలి అనేది కూడా చాలా మందికి ఉన్న డౌట్. సో ఎలాంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి? ఎస్ అండి, ఒకప్పుడు మేము చేసినప్పుడు కూడా ఇటువంటి వసతులు కానీ, ఇటువంటి సౌకర్యాలు లేవు. ఇటువంటి ఖరాబ్ అయిన బోర్డులు, ఇరిగిపోయిన బాణం పుల్లలు, ఇరిగిపోయిన బాణం పుల్లని జాయింట్ చేసుకొని మేము కొట్టేవాళ్ళం. అయినా కానీ జాతీయ స్థాయిలో ఆడినాం. కానీ గవర్నమెంట్ ఇప్పుడు ఇంత మంచి ప్రొవైడ్ చేస్తుంది. టార్గెట్లు, బాణాలు, విల్లంబులు ఇంత ప్రొవైడ్ చేయంగా, గవర్నమెంట్ సప్లై చేయంగా, ఇంత దగ్గరగా స్టేడియంలో ఉండగా యాజ్ ఎ కోచ్గా ఉంటున్నాం. మరి అందరూ నిజామాబాద్ యువకులు అందరూ వినియోగించుకోవాలని కోరిక. అంటే నగరంలోని బాలబాలికలు కాకుండా రాష్ట్రంలో ఉన్న చాలామంది పిల్లలు కూడా ఈ ఖేలో ఇండియాకి సంబంధించి, ఈ ఆర్చరీకి సంబంధించి చాలామందికి తెలియదు. సో దీని గురించి ఎలా అవేర్నెస్ చేస్తూ ఉన్నారు? మరి ఇది చాలా పురాతనమైన విద్య అయినా కానీ ఇది ఫస్ట్ నుంచి మన ఇండియాలోనే ఇది రాముడి తర్వాత వాళ్ళ ద్వారా ఇదైందండి. ఇతర దేశాలకు ఇప్పుడు మరి వాళ్ళే ఎక్కువ ఇదవుతున్నారు. మన దగ్గర ఆర్చరీ అని ఎవరు చిన్న చూపు చేయడం వల్ల ఇది నిర్లక్ష్యం అవుతుందండి. కానీ ఆర్చరీ నేర్చుకోవడం వల్ల ఒకప్పుడు మేము చేసినప్పుడు ఉద్యోగ అవకాశాలు లేవు. ఆర్చరీ అనే గేమ్ వేరే ఏ డిపార్ట్మెంట్ లేదు. ఈరోజు ఆర్చరీ గేమ్ అనేది అన్ని డిపార్ట్మెంట్లో ఉంది. ఒక రాష్ట్ర స్థాయిలో ఒక మెడల్ కొట్టిన మంచి
జాబ్ అవకాశాలు ఉంటాయి. ఒక జాతీయ స్థాయిలో కొట్టిన మంచి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వెన్నం జ్యోతి సూర్యరేఖ అనే అమ్మాయి ఓన్లీ మన అంతర్జాతీయ స్థాయిలో ఆడి వరల్డ్ కప్లో మెడల్ సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆమెకు వెన్నం జ్యోతి సూర్యరేఖ గారికి ఐఏఎస్ కార్డర్ డిప్యూటీ కలెక్టర్గా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇదే ఆర్చరీలో మరి మెడల్ సాధించింది. మరి ఇందులో సాధించిన వాళ్ళు మరి ఎంతెంత గొప్ప స్థాయిలో అంటే ఇప్పుడు అవకాశాలను దాన్ని వినియోగించుకోవాలా. యువ చాలా మందికి తెలియదు అంటే ఇంత మంచి బెనిఫిట్ మీరు చెప్తున్నారు. ఏదైతే డిప్యూటీ కలెక్టర్కి సంబంధించి పోస్ట్ రావడం అంటే నాట్ ఏ జోక్. సో పిల్లలకి ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నారా? ఇవి విన్న తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చెప్తున్నామండి. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా వచ్చిన పోస్టులు చెప్తున్నా చాలా ఉన్నాయి. ఇంకా ఇతర రాష్ట్రాల్లో జార్ఖండ్ కానీ, ఢిల్లీ కానీ, ఇటు కలకత్తా కానీ, ఇటు ఇంకా రకరకాల అదర్ స్టేట్లలో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి తగిన అర్హతలతో పాటు ప్రోత్సాహాలతో పాటు వాళ్ళకి సరి అయిన పోస్ట్ డిఎస్పి పోలీస్ డిపార్ట్మెంట్లో, ఆర్మీ డిపార్ట్మెంట్లో, నేవీలో, రైల్వేస్లో ప్రస్తుతం మన తెలంగాణలో కూడా ఆర్చరీ చేసిన వ్యక్తులు రైల్వేస్లో ఉన్నారు. అంతేందుకు నేను కూడా ఇదే రాజారాం స్టేడియంలో నేను కూడా శిక్షణ పొందినటువంటి వ్యక్తిని. 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇదే రాజారాం స్టేడియంలో నేను ఇక్కడనే శిక్షణ పొందా. నేను ఇక్కడనే యాజ్ ఎ కోచ్ ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం వారు సాయి వారు మరి నాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ నేనే ఒక స్టూడెంట్ యాజ్ ఎ కోచ్ నేను ఇక్కడనే కంటిన్యూ అవుతున్నాను. అంటే ఏదైతే ఈ ఆర్చరీకి సంబంధించి విలువిద్య నేర్చుకునే వాళ్ళు చాలామందికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఏదైతే న్యూస్ ఆర్టికల్స్లో కూడా చాలా మంచి ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. అయితే నేర్చుకునే వాళ్ళు ఎవరైతే పిల్లలు వస్తూ ఉన్నారో వాళ్ళ వయస్సు అనేది ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది. ఏ శిక్షణ తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు స్విమ్మింగ్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా చిన్న ఏజ్లోనే మనము చిన్నతనంలోనే స్విమ్మింగ్ నేర్చుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే ఏది ఈ ఏజ్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా చిన్నపిల్లలు ఒక సడన్ ఏజ్లోనే ట్రైన్ కావాలి అనేది కూడా చెప్తా ఉంటారు. అంటే మీ దగ్గరకు వచ్చే పిల్లలకు సంబంధించి ఎట్లాంటి ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటా ఉన్నారు? అయితే మాకు గవర్నమెంట్ రూల్స్ కేంద్ర ప్రభుత్వం వారు పెట్టిన రూల్స్ ఏంటంటే 12 సంవత్సరాలు అండర్ 12 to 18 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలు మాత్రమే యాజ్ ఎ ఖేలో ఇండియాలో కోచ్గా నేను వాళ్ళకి శిక్షణ నేను ఇవ్వాలి. కానీ నేను మాత్రం ఏం చేస్తున్నానంటే నా సొంతగా ఇంట్రెస్ట్ తోటి ఎవరు వచ్చినా కానీ అంటే చిన్నపిల్ల దాదాపు 2nd క్లాస్ అబ్బాయి అంటే 8 సంవత్సరాల అబ్బాయి వచ్చినా 10 సంవత్సరాల అబ్బాయి వచ్చినా తక్కువ ఏజ్ వాళ్ళు వచ్చినా నేర్పుతున్నా. ఎందుకంటే భావి తరాలకు రేపొద్దున వాళ్ళే మనకు తయారవుతారు. 12 సంవత్సరాల పిల్లోడు అంటే 12 సంవత్సరాల పిల్లోడు దొరకడు. ఆ పిల్లాడు మళ్ళీ ఇది అవుతాడు. అంతేకాకుండా 18 ఏవో తీసుకోవద్దన్నారు. 18 ఏవో జూనియర్ ఇంటర్ డిగ్రీ పిల్లలు వస్తున్నారు. అయినా డిగ్రీ పిల్లలు కూడా వస్తున్నారు నేర్చుకున్న. డిగ్రీ అబ్బాయి మొన్న పంజాబ్లో నా స్టూడెంట్ పంజాబ్లో ఆల్ ఇండియా యూనివర్సిటీ టోర్నమెంట్ ఆడిండు అజయ్ కుమార్ అని చెప్పేసి. అట్లా చాలా మందికి నేను నేర్పుతున్నాను. నాకు గవర్నమెంట్ రూల్స్ అండర్ 12 to 18 మాత్రమే నేర్పమని నాకు ఆదేశాలు. అంటే టైమింగ్ పరంగా చూసుకుంటే చాలా మందికి ఉన్న డౌట్ అంటే మార్నింగ్ టైంలో ఏ టైంలో ఉంటుంది, అదేవిధంగా ఈవినింగ్ టైంలో ఏ టైం ఉంటుంది, అసలు ఎన్నిసార్లు ఈ శిక్షణ అనేది ఇస్తూ ఉన్నారు అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది. సో మీ పిల్లలకు ఏదైతే జిల్లా వాసులకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే ఉదయం మార్నింగ్ వచ్చేసి 6:30 నుండి 9 వరకు, ఈవినింగ్ వచ్చేసి 4:30 to 6:30 7 వరకు ఆ మధ్యలో అంటే వాతావరణం బట్టి ఆ విధంగా ఉంటుందండి. కానీ డైలీ మాత్రం ఉంటుంది. ఇంకా ఆదివారాలు కూడా ప్రత్యేక శిక్షణ అంటే అందరూ పేరెంట్స్ కానీ ఫ్రీగా ఉంటారు, పిల్లలు కానీ ఫ్రీగా ఉంటారు. సరదాగా అందరూ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసుకుని వస్తారు. సరదాగా 12 గంటల వరకు చేసుకొని ఆ విధంగా పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. పిల్లలు కూడా హ్యాపీగా పేరెంట్స్తో పాటు చేసుకుంటూ అలా సండే ఆ విధంగా చేస్తాం. అయితే అంటే విలువిద్యకు సంబంధించి మాట్లాడుకుంటే భారత సంస్కృతి అనేది చాలా గొప్పతనమైనది. అంటే మన భారత సంస్కృతి నుంచి చాలా మంచి విద్యలు అనేవి బయటకు వెళ్తున్నాయి. అదేవిధంగా ఏదైతే వేరే దేశాలకు సంబంధించి కూడా ఈ ఆర్చరీకి సంబంధించి చాలా మంచి గోల్డ్ మెడల్స్ సాధిస్తూ ఉన్నారు. కాకపోతే మన ఇండియాకి సంబంధించి మాట్లాడితే చాలామంది దీనిపైన దృష్టి సారిస్తలేరు. సో వారికి మీరు ఇచ్చే సందేశం ఏంది? అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు క్రీడాకారులు ఎదగపోవడానికి గల కారణం అన్నారు. ఇక్కడ క్రీడాకారులకు ఎదగకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మంచి టాలెంట్ ఉన్న క్రీడాకారులను తొక్కేస్తున్నారు. యాజ్ ఎ కోచ్గా నేను ఖేలో ఇండియా అప్లై చేసుకుని 2018లో అప్లై చేసుకున్నా. 2003లో నాకు అకాడమీ వచ్చింది. ఈ అకాడమీ రన్ చేస్తుంది. 1 year అవుతుంది. ఇంకా నేను ఎన్నో సంవత్సరాలు తిరిగి ఢిల్లీ చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి ఇదే సెంటర్ని నేను తిరిగి ఖేలో ఇండియా సెంటర్ తెప్పిస్తే ఇంకా దీన్ని మూసేపిద్దాం, ఈయన నిలగొడదామనే ధోరణులు ఉన్నాయి. ఎవరి పేరు చెప్పదలుచుకోలే, వారికి తెలుసు
నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నా. యాజ్ ఎ కోచ్గా నాకు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నాకు శాలరీస్ ఇవ్వకుండా కానీ, మాకు శాలరీస్ రాకుండా కానీ మేము మెయింటైన్ చేస్తున్నాం గ్రౌండ్కు. మీరు ఎప్పుడైనా రండి గ్రౌండ్లో, మేము 6:30 నుంచి 9 వరకు ఉంటామా, లేదా 4 to 6 ఆ టైం వరకు ఉంటున్నాం. ఇంతగా ఉండగా మాకు శాలరీస్ కూడా లేవు. అయినా కానీ మేము అట్లా ఫీల్ అయితే లేము కదా. మా లక్ష్యం ఏంది, అంతర్జాతీయ స్థాయి ఒలింపిక్స్ క్రీడాకారులను తయారు చేయాలి ఆర్చరీలో అన్న ఒక కాన్సెప్ట్ మీద నేను ఒక కోచ్ని, నేను కూడా ఒక క్రీడాకారుణ్ణి, నేను ఇవన్నీ ఒక క్రీడాకారుడు ఇవన్నీ బాధలు పడేస్తున్నా. ఇప్పుడు నాకు ఒక అవకాశం దొరికి ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఈ కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా సెంటర్ ద్వారా మరి ఒలింపిక్స్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారుడు ఎదగాలన్నది అసలు కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ తోటే మాకు గవర్నమెంట్ శాలరీలు ఇవ్వకపోయినా ఎవరేమి ఇవ్వకపోయినా మా బాధలు మేము పడుతూ మేము ఈ అకాడమీ రన్ చేస్తున్నామండి. మొన్న 2003లో 2003లో అకాడమీ మనకు మంజూరైతే మొన్న డిసెంబర్ 2003 నాటికి నాకు ఎక్విప్మెంట్ వచ్చింది. చెప్పండి మరి అప్పటివరకు పిల్లలు ఎలా ఆడాలి మీరే చెప్పండి. 1 ఇయర్కు నాకు ఎక్విప్మెంట్ వచ్చింది. అప్పటిదాకా నా సొంత బోర్డే, నా పేపర్ని, నా సొంత బోర్డు అన్ని వానాలనే అంది. ఎంత మొన్న వచ్చింది డిసెంబర్లో. ఇప్పుడు డిసెంబర్కు నాకు ఎక్విప్మెంట్ మొన్న వచ్చింది. ఒక 4-5 months అవుతుంది. రైట్. ఏదైతే మనం చూడొచ్చు నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ఏదైతే విలువిద్యకి సంబంధించి చాలా నైపుణ్యం ఉంది, ఏదైతే పిల్లలకు సంబంధించి ప్రతి ఒక్కరికి నేర్చుకుంటున్నారు అని చెప్పేసి కూడా మనకి ట్రైనర్ అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే భారత సంస్కృతి గురించి మాట్లాడుకుంటే, భారత సంస్కృతిలో ఏదైతే మనకి విలువిద్యకి చాలా పెద్ద పేరుంది. ఏదైతే శ్రీరాముడి నుంచి ఏదైతే చాలామంది ఋషులు కావచ్చు, ఏదైతే యుద్ధంలో కూడా ఈ విలువిద్యకు సంబంధించి చాలామంది నేర్చుకొని యుద్ధాలలో గెలిచిన పరిస్థితి ఉంది. కాబట్టి భారత సంస్కృతిలో ఈ విలువిద్య అనేది అంతరించిపోతుంది. సో ఈ విలువిద్యను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అని చెప్పేసి నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ట్రైనర్ అయితే మనకి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ శివతో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.